హే గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీకు ఖచ్చితంగా ఏఐ వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టే. సో అది ఎలా జనరేట్ చేయాలి ఏంది అనేది చాలా క్యూరియాసిటీ ఉంటుంది చాలామందికి. సో మనలాంటి వాళ్ళ కోసం ఒక ఫ్రీ ఏఐ అన్లిమిటెడ్ వీడియో జనరేటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి సైటే మీ ముంగడికి తీసుకొచ్చిన. ఇది చాలా మందికి తెలీదు. సో ఇది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. సో దానికోసం ఈ సైట్లోకి మీరు ఎంటర్ అయిపోండి గూగుల్ నుంచి. సో ఇక్కడ మీరు టెన్సెంట్ ఈ సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత మనం ఇక్కడ మెయిల్ యూజ్ చేసి దీన్ని లాగిన్ చేయాలి. సో ఈమెయిల్ అనేది కూడా మనము మన ఈమెయిల్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మనము టెంపరరీ ఈమెయిల్తో కూడా యూజ్ చేసుకొని లాగిన్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను స్మెయిల్ ప్రో సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ జీమెయిల్తో ఒక ఈమెయిల్ అనేది జనరేట్ చేస్తున్నా. సో ఇట్లా టెంప్ తోటి కూడా మనం ఈజీగా లాగిన్ అయ్యి ఆ సైట్లో వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు, హెల్ప్ అవుతుంది. సో దానికోసం నేను ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ అనేది ఇక్కడ జనరేట్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు గెట్ ఎ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఈ కోడ్ అనేది మనకి అక్కడ ఇన్బాక్స్లోకి వెళ్ళిపోతుంది స్మెయిల్ ప్రోకి. సో దేనికి మీరు మళ్ళీ సైన్ ఇన్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనం ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వెరిఫై చేస్తే మనకి ఇక్కడ టెంప్ మెయిల్ తోటి మనకి సైన్ ఇన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ట్రాన్స్లేట్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకు బ్రౌజర్లో. సో ఇక్కడ మీరు ట్రాన్స్లేట్ ఆప్షన్ అనేది మీరు ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతుంది. సో ట్రాన్స్లేట్, సో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయిపోయింది. వెరిఫికేషన్ కోడ్ అనేది మీరు వ్యూ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఇక్కడ కాపీ చేసుకొని ఈ సైట్లోకి వచ్చేసేయండి. టెన్సెంట్ సైట్లోకి వచ్చేసి ఇక్కడ మీరు వెరిఫై చేసుకోండి, లాగిన్ చేసేయండి. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు చాలా మోడల్స్ అనేది ఇక్కడ మనకి ఉంటాయన్నమాట. చాలా నంబర్ ఆఫ్ మోడల్స్, చాలా ఈజీగా మనము వీడియోస్ అనేది అన్లిమిటెడ్గా జనరేట్ చేసుకోవడానికి ఈ మోడల్స్ అనేవి మనకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ మనకు 1 బై 1 మీరు చూసుకోవచ్చు. 3.0, 1.5, 3D వరల్డ్ మోడల్ అండ్ థింకింగ్ అండ్ 3D జెన్ మోడల్. ఇక్కడ మనకి ఇమేజ్ జనరేషన్లో చాలా వరకు మనకి ఇక్కడ మోడల్స్ అనేవి ఉన్నాయి. 3D జనరేషన్ అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్. సో ఇమేజ్ని మనము ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. వీడియో జనరేషన్ మోడల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ 1.5. అండ్ ఇక్కడ మనకు విన్సెంట్ వీడియో ఫాస్ట్ అండ్ వీడియో మైక్రో పోర్ట్రేట్, ఇట్లా చాలా మనకి మోడల్స్ అనేవి ఉన్నాయి. వీడియో ప్రాసెసింగ్ కూడా మనం ఎడిటింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి. సో ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. సో వీడియో జనరేషన్ అయితే మనం ఇట్లా చేసుకోవచ్చు ఈ సైట్లో చాలా ఈజీగా, ఫ్రీగా అండ్ అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు. నేను ఒక పర్టికులర్ మోడల్ అనేది నేను క్లిక్ చేసిన. సో ఇక్కడ మనకి కరెంట్ మోడల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి నెంబర్ ఆఫ్ మోడల్స్ మీకు లిస్ట్లో కనిపిస్తున్నాయి కదా. మీరు ఒక్కొక్క మోడల్ని మీరు మీకు తగ్గట్టు మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. నేను కొన్ని శాంపుల్స్ మీకు ఇప్పుడు క్రియేట్ చేసి చూపిస్తా. ఒకసారి చూద్దాం ఎట్లా వస్తాయి రిజల్ట్స్ అనేది. ఏదైనా మోడల్ని నేను ఇట్లా ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని మీకు ఒక శాంపుల్లా చూపించడానికి నేను ట్రై చేస్తా. ఇక్కడ నేను మోడల్ అనేది సెలెక్ట్ చేసుకున్న రెజల్యూషన్ కూడా మనకి 1080 పిక్సెల్ వరకు మనం ఫ్రీగా వీడియో జనరేట్ చేసుకోవడానికి ఉంది. ఈ సైట్లో చాలా వరకు మనకి మంచి అల్ట్రా క్వాలిటీ తోటే మనకి వస్తుంది. ఇక్కడ మనకు 1080 అని ఉంది కదా, బట్ మనకు అవుట్పుట్ మాత్రం అల్ట్రా హెచ్డీలో వస్తుంది. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ కూడా పేస్ట్ చేసిన. ఆస్పెక్ట్ రేషియో కూడా 16:9. ప్రాంప్ట్ ఎన్హాన్సర్ కూడా మీరు ఆన్లో పెట్టుకోండి. సో జనరేట్ ఇన్స్టెంట్లీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా. సో మనకి ఇక్కడ టాస్క్ ప్రాసెసింగ్ అని వస్తుంది కదా, వీడియో అనేది చాలా ఫాస్ట్గా మనకి జనరేట్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. సో చూసుకోవచ్చు మనకి వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఒక్కసారి మీకు నేను ప్లే చేసి చూపిస్తాను. చూసినారు కదా, అల్ట్రా హెచ్డీలో మనకి చాలా రియలిస్టిక్ వీడియో అనేది ఫ్రీగా మనం ఇట్లా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు జనరేట్ అయ్యి మీరు చూసుకోవచ్చు శాంపుల్ ఎట్లుంది అనేది. సో ఈ సైట్లో మనకి ఎక్కువ ట్రాఫిక్ ఉండకపోవచ్చు. సో మనము చాలా తక్కువ మందికి తెలుసు కదా. సో మనము ఫాస్ట్గా మనకు క్లీన్గా మనకి అల్ట్రా హెచ్డీలో క్రియేట్ చేసుకోవడానికి మనకి చాలా హెల్ప్ అవుతుంది ఈ సైట్. సో ఇంకొన్ని శాంపుల్స్ మనము చూద్దాము, ఇంకా మోడల్స్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాము. సో నేను ఇంకో మోడల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము చేంజెస్ చేసుకోవచ్చు ఏదైనా మోడల్ని. అండ్ ఇక్కడ ప్రాంప్ట్ అనేది మీరు చాట్‌జీపీటీ యూజ్ చేసుకొని ఇచ్చేయచ్చు. సో రెజల్యూషన్ కూడా 1080 వరకు చూపిస్తుంది కదా. సో ఇట్లా మనకి ఫ్రీగా జనరేట్ చేసుకోవడానికి మనకు ఉంటుందన్నమాట. ఇట్లా నేను ప్రాంప్ట్ అనేది ఇచ్చేసిన. ఇక్కడ మనము యాడ్ ఆన్గా ఒక ఇమేజ్ని కూడా ఇవ్వచ్చు. సో నేను ఇక్కడ ఇమేజ్ ఇస్తున్నా. సో ఇక్కడ మనం ఒక ఇమేజ్ ఇస్తే మనకు ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది. సో ఇమేజ్ అనేది మనం ఇమేజెస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. వీడియోలో కూడా ఒక రిఫరెన్స్గా ఇమేజ్ ఇస్తే కొంచెం ఎన్హాన్స్ అయ్యి వస్తుంది అనమాట యాక్యురేట్గా. సో ఇక్కడ నేను ఇచ్చేసిన ప్రాంప్ట్ అనేది ఇచ్చేసిన.
సో ఇక్కడ మనకి మిషన్ క్యూయింగ్ అని ఉంది కదా, ఇక్కడ మనకి జనరేట్ అయిపోతుంది. టాస్క్ స్టార్ట్ అయింది. సో చూద్దాం ఒకసారి టాస్క్ మొత్తం స్టార్ట్ అయిన తర్వాత. సో ప్లే చేద్దాం. సో చూసినారు కదా, మనం ఎలా అయితే మనము డిస్క్రైబ్ చేసినామో అంతే అక్యురేట్గా హై క్వాలిటీ తోటి మనకి చాలా రియలిస్టిక్గా సినిమాటిక్గా మనకు అవుట్పుట్ అనేది వచ్చింది. చూసినారు కదా, చాలా నీట్గా ఫాస్ట్గా మనకి క్రియేట్ అయిపోయింది. సో అవుట్పుట్ నచ్చితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో చూసినారు కదా, ఇట్లా మనము వేరే మోడల్స్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి కదా, అట్లా కూడా మీకు ఇమేజ్ కూడా ఎట్లా చేసుకోవాలో కూడా మీకు చూపిస్తా. సో ఇక్కడ నేను ఈ మోడల్స్ ఉన్నాయి కదా టెన్సెంట్లో, ఇట్లా మీరు ఏదైనా మోడల్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ప్రాంప్ట్లో డిస్క్రైబ్ చేసుకోవచ్చు. సో యాజ్ ఇట్ ఈజ్ మనకు రెజల్యూషన్ అన్ని మోడల్స్లో మనకి కామన్ అన్నమాట ఈ ఆప్షన్స్ అనేవి. సో మోడల్స్ మాత్రం మనం చేంజ్ చేసుకుంటే అవుట్పుట్ దాని అకార్డింగ్గా వస్తుంది. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చేసి మళ్ళీ జనరేట్ ఇన్స్టెంట్లీ మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ టాస్క్ స్టార్ట్ అయిపోయింది. ఒకసారి రిజల్ట్ మనం జనరేట్ అయిపోయినాక చూద్దాం. సో చూసినారు కదా, వీడియో చాలా మనకు బ్యాక్గ్రౌండ్ కూడా నీట్గా మనకు అక్యురేట్గా వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కడ మనకు డిస్టర్బ్ అవ్వకుండా చాలా న్యాచురల్గా వచ్చింది. సో ఇమేజ్ మనం ఒకసారి ఇమేజ్ కూడా క్రియేట్ చేసి చూద్దాం. ఇమేజెస్ అంటే ఇప్పటివరకు మనం వీడియోస్ చూసినాము, ఇమేజ్ ఎట్లా వస్తుంది అనేది కూడా మీకు నేను చూపిస్తా. సో నేను ఇక్కడ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అండ్ ఇక్కడ 1 ఫోటో 2 ఫోటో 3 ఫోటో 4 ఫొటోస్ ఇట్లా ఉన్నాయన్నమాట. నెంబర్ ఆఫ్ ఫొటోస్ మీకు ఎన్ని కావాలనేది సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఇన్స్టెంట్లీ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు టాస్క్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ. సో నేను 2 ఇచ్చిన కదా, 2 టైప్ ఆఫ్ ఇమేజెస్ అనేది మనకు అవుట్పుట్ చూపిస్తుంది. ఏదైనా నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీరు జూమ్ చేసుకున్నా సరే మీకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఎక్కడ ఇమేజ్ బ్రేక్ అనేది ఇట్లా ఉండదు. చాలా నీట్గా అల్ట్రా హెచ్డీలో మనకు వీడియో అయినా సరే ఇమేజ్ అయినా సరే రెండు హై క్వాలిటీ తోటే మనకు అవుట్పుట్ వస్తుంది. ఇట్లా ఈ విధంగా మీరు ఏఐ జనరేటర్ యూజ్ చేసుకొని టెన్సెంట్లో చాలా ఈజీగా ఫ్రీ అండ్ అన్లిమిటెడ్ అనమాట, 100% ఫ్రీ మీ కంటెంట్ క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఈ సైట్. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మనకి అప్లోడ్ అవుతూ వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.